హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు రెడ్ చట్నీ చేస్తున్నానండి. ఈ రెడ్ చట్నీ అన్ని రకాల టిఫిన్స్లోకి బాగుంటుంది. 2-3 డేస్ నిల్వ కూడా ఉంటుంది. ఇవి నేను శుభ్రంగా కడిగి ఆ తర్వాత తొడమలు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి మనం కడిగి పెట్టుకున్న పండు మిర్చిని వేసి వేయించుకోవాలి. ఈ పండు మిర్చితో పాటు కొద్దిగా ధనియాలు, అలాగే కొంచెం జీలకర్ర, కొన్ని మినపగుళ్ళు వేసానండి. అలాగే 1 స్పూను పచ్చిశనగపప్పు, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక చిన్న వెల్లుల్లిపాయ రెబ్బలు తీసేసి ఇలా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు, ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటికి నేను 3 టమాటాలు తీసుకున్నాను. పండు మిర్చికి తగినట్టుగా తీసుకోవాలి టమాటాలు క్వాంటిటీ. వీటిని కట్ చేసుకుందాము. ఈ వేయించుకున్న పండు మిర్చి ఒక మిక్సీ జార్లో వేసుకుందాము. అలాగే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలని అదే ప్యాన్లో వేసి ఉడికించుకుందాము. ఇవి మెత్తగా సాఫ్ట్గా కుక్ అవ్వాలండి. ఇందులోనే ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, ఈ 2 వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒకసారి మూత పెట్టి ఉడికించుకుందాము. ఒక 10-15 మినిట్స్ సిమ్లో ఉడికించుకుంటే బాగా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా బెల్లం వేసుకుంటున్నానండి. స్వీట్గా బాగుంటుంది చట్నీ, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మన టమాటాలు అయితే మెత్తగా ఉడికిపోయాయండి. వీటిని కూడా ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ చట్నీని మనము పోబెట్టుకుందామండి. వేరొక కడాయి తీసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చట్నీ కూడా వేసుకోవాలి. మొత్తం వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి అంతా. తర్వాత ఈ చట్నీని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి. ఇది 2-3 డేస్ వరకు నిల్వ ఉంటుందండి.